హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తాగిన మత్తులో పద్మావతి నిజం చెప్పడంతో భార్యాభర్తలుగా ఒక్కటైన విక్కీ, పద్మావతి షాక్ లో మురళి. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి, విక్కీ ఇద్దరు ఆనందంగా ఉండడం ఓర్చుకోలేని మురళి అయితే హోలీ రోజున అక్కడ ఉన్న మజ్జిగలో ఓట్కానైతే కలుపుతాడు. ఇక ఓట్కాని కలపడంతో అక్కడే ఆ మజ్జిగ తాగి విక్కీ, పద్మావతి ఇద్దరు కూడా మత్తుగా ఉంటారు. ఇంతలో ఇక అరవింద్ అయితే అది తాగబోతూ ఉండగా, ఇది తాగొద్దు, ఇదేదో మత్తుగా ఉందక్క అంటూ విక్కీ అయితే అరవింద్ని ఆ మజ్జిగ తాగొద్దని చెప్తాడు. అదేంటి విక్కీ అని అనగానే, ఏమో అక్క తెలీదు, ఇది మత్తుగానే ఉంది అని విక్కీ, పద్మావతి ఇద్దరు కూడా ఇక మత్తులో ఉంటారు. ఇక పద్మావతి అయితే విక్కీతో అంటూ ఉంటుంది, మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి సారు, మీరంటే నాకు చాలా ఇష్టం అని పద్మావతి అంటూ ఉంటుంది. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను పద్మావతి, కానీ నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావో, నన్ను మోసం చేశావో అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చెయ్యాలని అనుకోలేదు సారు, మీరంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే విక్కీ అయితే, మరి ఇష్టమైతే ఎందుకు నువ్వు నన్ను మోసం చేసి మా అక్క జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నావో? ఆ రోజు పుట్టినరోజు నాడు కూడా నువ్వు మా బావతో చనువుగా ఉన్నావు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక పద్మావతి అంటూ ఉంటుంది, ఆ దుర్మార్గుడు మీ చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు సారు అంటూ దివ్యకు తీసిన వీడియో గురించి విక్కీకి అయితే చెప్పేస్తుంది పద్మావతి. అది విని ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా నేను నీచుణ్ణి ప్రేమించలేదు, మిమ్మల్ని ప్రేమించాను, మీరంటేనే నాకు ప్రాణం అని అంటూ ఉంటుంది. దాంతో ఇక విక్కీ అయితే మురళి నిజ స్వరూపం తెలుసుకుంటాడు. తెలుసుకుని పద్మావతిని దగ్గరికి తీసుకొని, సారీ పద్మావతి, ఇన్ని రోజులు నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను, ఈ రోజు నాకు నిజం తెలిసింది అని విక్కీ అంటూ ఉంటాడు. ఆ నీచుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని పద్మావతికి ఐ లవ్ యూ చెప్తాడు. అలా పద్మావతి, విక్కీ ఇద్దరు తాగిన మత్తులో నిజం బయటపడడంతో భార్యాభర్తలుగా ఒక్కటైపోతారు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక విక్కీ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన విక్కీని చూసి అరవింద్ అయితే, ఏ విక్కీ, ఏంటి రాత్రి నువ్వు అలా తాగేసి మత్తుగా ఉన్నావు అని చెప్పేసి అరవింద్ అడుగుతూ ఉంటుంది. ఏమక్క, నాకు తెలీదు అసలు ఆ మత్తు ఎందుకు వచ్చిందో అని అంటూ ఉంటే, మజ్జిగలో ఏదో కలిసింది విక్కీ, అదేంటో అర్థం కావడం లేదు, తాగిన వాళ్ళందరూ అలాగే ప్రవర్తించారు, చివరికి మీ పిన్ని కూడా అని అంటూ ఉంటాడు నారాయణ. సీసీ ఫుటేజ్ ని గమనిస్తే ఎవరు ఏం చేశారో తెలిసిపోతుంది కదా అని అంటూ ఉంటాడు ఆర్య. సీసీ ఫుటేజ్ ని చూడంగానే దాంట్లో ఇక మురళి అయితే వోడ్కాని కలుపుతూ కనిపిస్తూ ఉంటాడు. ఆ వీడియోని చూసి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఏవండి, ఏంటి మీరు చేసింది అని అరవింద మురళిని నిలదీస్తూ ఉంటుంది. అది రాణమ్మ, అంటే హోలీ రోజున అందరూ కూడా చాలా సరదాగా ఉంటారు కదా అని ఏదో సరదాగా అందరికీ తమాషా చేద్దామని చెప్పేసి అలా చేశాను రానమ్మ అని అంటూ ఉంటే, అసలు మీరు చేసిన పనికి మిమ్మల్ని ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే, అక్క నువ్వు కోప్పడుకో బావని, ఎందుకంటే ఈ రోజు బావ వల్లే నాకు నిజాలు బయటకు తెలిసాయి, పద్మావతి మత్తులో నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టింది, దాంతో మా ఇద్దరి మధ్య దూరం చెరిగిపోయింది, భార్యాభర్తలుగా మేమిద్దరం కూడా కొత్త జీవితాన్ని మొదలు పెట్టామక్క, దీనికి కారణం బావ దాంట్లో వోడ్కా కలపడమే అని విక్కీ అయితే షాక్ ఇస్తాడు మురళికి. అప్పుడే ఇక అరవింద్ అయితే, ఏంటి విక్కీ నువ్వు చెప్పేది? అవునక్క, పద్మావతికి నాకు ఉన్న అభిప్రాయ భేదాలన్నీ తొలగిపోయాయి, త్వరలోనే నీకు శుభవార్త కూడా చెప్తాను అని విక్కీ అనడంతో ఇక పద్మావతి, విక్కీ ఇద్దరు ఒక్కటైపోయారని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. విక్కీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మురళి అయితే అలా కోపంతో మురళి రగిలిపోతూ, నేను ఏదో జరుగుతుందని నేను అనుకుంటే ఏదో జరిగింది అంటూ కోపంతో రగిలిపోతూ ఉన్న విక్కీ దగ్గరికి పద్మావతి వస్తుంది. థ్యాంక్స్ అన్నయ్య, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ రోజు నీ వలనే నేను మా ఆయనతో నిజం చెప్పగలిగాను అని అంటూ చెప్తూ పద్మావతి షాకిస్తుంది మురళికి. ఏంటి నిజం చెప్పావా అని అనగానే, అవును, నీ గురించి మొత్తం నిజాలన్నీ చెప్పేశాను, దివ్యని నువ్వు వీడియో తీసింది కూడా నేను సార్కి చెప్పేశాను అని అంటూ పద్మావతి అంటూ ఉంటుంది. అప్పుడే విక్కీ వస్తాడు. నీ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చెయ్యి,
లేకపోతే నీ బండారం మొత్తాన్ని ఇప్పుడే ఈ క్షణమే మా అక్కకి చెప్పేస్తాను, సాక్ష్యాలతో సహా చూపిస్తాను అని విక్కీ అయితే మురళికి షాక్ ఇస్తాడు. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని నువ్వేం సాధించాలనుకుంటున్నావురా అంటూ మురళి చెంప పగలగొడతాడు. చూపించు నీ ఫోన్ని అని అంటూ ఉంటాడు. చూపించకపోతే మాత్రం నేను ఏమీ కూడా ఆలోచించను. మా అక్క జీవితం కన్నా ఒక ఆడపిల్ల జీవితం నాకు ముఖ్యం. మా అక్క కూడా దీనికి నన్ను ఏమీ అనదో. నీ ఫోన్ చూపించి మా అక్కకి ఆ వీడియోని చూపిస్తాను అని విక్కీ మురళికి షాక్ ఇస్తాడు. అప్పుడే మురళి అయితే తన ఫోన్లో ఉన్న దివ్య వీడియోని డిలీట్ చేస్తాడు. అప్పుడే పద్మావతి అయితే ఆ డిలీట్ చేసిన వీడియోని చూస్తుంది. వీడియో డిలీట్ చేయకుండా వేరే దాంట్లోకి పంపించడం అంతా చూసి సరే వీడు మనల్ని మోసం చేస్తున్నాడు అని అంటూ ఉంటే, చూడు నువ్వు ఏం చేసినా సరే ఏ రోజు నుంచి జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి, లేకపోతే నీకు గడిగడి గండమే. మా అక్కకి నీ నిజ స్వరూపం తెలిసే రోజు బయటపడిపోతుంది. ఒక్కసారి ఊహించుకో, నువ్వు చేసిన నీచపు నికృష్టపు పనులన్నీ మా అక్కకి తెలిస్తే నిన్ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతుంది అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక పద్మావతి అయితే, అవును సారు, ఈ నీచుడి నిజ స్వరూపం అరవింద వదినికి తెలిసేలా చెయ్యాలి, లేకపోతే ఈ నీచుడు ఆగడాలు ఇలాగే ఉంటే మాత్రం ఎంతో మంది ఆడపిల్ల జీవితాల్ని నాశనం చేస్తాడో అని పద్మావతి అంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి వీడికి ఆ ఛాన్స్ ఉండదులే పద్మావతి, వీడికి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అని విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా మురళికి ఊహించని షాక్ ఇస్తాడు. అప్పుడే మురళి అక్క వీళ్ళిద్దరు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత మురళి అక్క మురళికి ఫోన్ చేస్తుంది. ఏంటి నేను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది అంటే, అక్క అది ఆ వీడియోని డిలీట్ చేసేశాను అని పద్మావతి విక్కీ తనని బెదిరించింది మొత్తం కూడా చెప్పేస్తాడు. మురళి అయితే నువ్వింత చేతగాని వాడవని నేను అస్సలు అనుకోలేదు. ఆ రమేష్ చంద్ర ప్రసాద్ చనిపోయాడో, ఇప్పుడు వీడి కుటుంబాన్ని రోడ్డు పాలు చేయమని నేను నీకు ఎన్ని ప్లాన్లు చెప్పినా నువ్వు ఆ ప్లాన్లన్నీ కూడా రివర్స్ అయిపోతున్నాయి అని అంటూ ఉంటే, ఆ పద్మావతి వల్ల ఇదంతా జరుగుతుందక్క. ఆ పద్మావతిని ముందు చంపేస్తే ఈ ఇంటిని ఇక ఈజీగా నాశనం చెయ్యొచ్చు అని అంటూ ఉంటాడు. మురళి అయితే ఇన్ని రోజులు కాస్త కూస్తూ దాని మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంకా నాకు అది దక్కుతుందనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఇక ఆలోచన లేదు, దాన్ని ఇక చంపడమే నా ఆలోచన. ఈ రోజు నుంచి పద్మావతి చావు చూసే వరకు నేను నిద్రపోను అని అంటూ ఉంటాడు. మురళి అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని విక్కీని పద్మావతి ఇద్దరు ఒకటవ్వాలని మురళికి తగిన శాస్తి జరగాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.